ప్రభు నామమునకు ఘనత కలుగునుగాక. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 10వ వాక్యము మనం చదువుకుంటున్నాము. నీ చెడుతనమును నువ్వు ఆధారం చేసుకొని ఎవడనూ నన్ను చూడలేడని అనుకుంటివి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవడనూ లేడని నువ్వు అనుకొనుచున్నట్టుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేశను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ కన్యక అయినటువంటి బబులోను గురించి దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు జనాంగం దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు. ఆయన అంటున్నాడు, యెషయా 47:6లోనే చెప్తున్నాడు, నా జనుల మీద కోప్పడి నా స్వాస్థ్యమును అపవిత్రపరిచి వారిని నీ చేతికి అప్పగించి తిని నువ్వు వారి యందు కనికరపడక వృద్ధుల మీద నీ కాడి మ్రానును మిక్కిలి బరువుగా మోపితివి. మరి ఎప్పుడైతే దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించారో శత్రువులు వారి మీద బహుగా ఇబ్బంది పెడుతూ వాళ్ళని బాధపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈ బబులోను కన్యక ఏమనుకుంది, లేదా ఈ బబులోను ఏమనుకుందంటే, నేను సర్వదా దొరసాని అయి ఉందునని నువ్వు అనుకొని నీ వీటిని ఆలోచించకపోతివి, వాటి ఫలం ఏమవునో మనస్సునుక తెచ్చుకొనకపోతివి. కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయంగా నివసించుచు నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరినూ లేరు, నేను విధవరలై కూర్చుండను, పుత్రశోకం నేను చూడను అనుకొనుచున్నదానా, ఈ మాట వినుము. ఒక్క నిమిషంలోనే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. నువ్వు అధికముగా శకునం చూసిను, తెదిగముగా కర్ణపిశాచ తంత్రములను నువ్వు ఆధారం చేసుకొని ఆ అపాయం నీ మీదకి సమృద్ధిగా వచ్చును. అంటే దేవుని యందు భయభక్తులైనటువంటి జీవితం జీవిస్తూ, దేవునికి విరోధమైనటువంటి జీవితం జీవిస్తూ దేవుని బిడ్డల్ని వారు ఎంతగానో హింసించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు బబులోనికి తగినటువంటి సమయం అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడు, వారిని మరి ఇశ్రాయేలీయులు 70 సంవత్సరాలు బబులోనులో దాసత్వంలో ఉండవలసిన సమయం అయిపోయిన తర్వాత దేవుడు వారిని తిరిగి వాగ్దత్త ప్రదేశంలోనికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, దేవుడు అనుమతించిన శ్రమ వీరైతే పొందారు, కానీ బబులోను వారిని ప్రేమతో చూడలేకపోయారు, కనికరం చూపించలేకపోయారు. అందును బట్టి దేవుడు తిరిగి బబులోన్ని హింసిస్తున్నట్టుగా లేదా శిక్షిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. బబులోను పడిపోయి కూలిపోయినాయి అని కూడా ఈ యెషయా గ్రంథంలోనే మనం చూస్తున్నాం. కాబట్టి మనకు ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు ఎవరినైనా కోపించి మన దగ్గరికి పంపించినప్పుడు మనం కూడా వారిని మీద కోపడకుండా దేవుని ప్రేమను గురించి వాళ్ళకి తెలియపరుస్తూ, వాళ్ళని ప్రేమతో చూస్తూ, దేవుని బిడ్డలైనటువంటి మనం ఎలా ఉన్నామో అనేది మనం జ్ఞాపకం చేసుకొంచు దేవుని కొరకు జీవించాలని ఒక హెచ్చరిక ఇక్కడ మనం చూస్తున్నాం. మనం ఎప్పుడైతే ఆ ప్రేమని ఇతరులకు చూపించలేకపోతామో దేవుడు తిరిగి మరలా మన మీద కోపడతాడు, ఆ శిక్ష మన మీద కూడా వస్తుందనే మాట మనం మర్చిపోకూడదు. మరి బబులోను ఏమనుకుంది, నేను ఎప్పుడు దొరసాని అయి కూర్చుంటాను, నాకు పుత్రశోకం రాదు, నేను యుద్ధం చూడను, నేను ఎప్పుడు కూడా దొరసాని అయి సింహాసనం మీద కూర్చుంటాను అని అనుకుంది. కానీ దేవుడు బబులోను కూడా పడగొట్టినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడైనా మనము దేవునికి అయిష్టమైన కార్యాలు చేసి దూరస్తులు కాకుండా ఉండనట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొనవలసిన వారం అయి ఉన్నామని హెచ్చరికను బట్టి మనల గురించి మనం పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, యేసు రక్షక, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ప్రభువా, మేము అపవాది సంబంధులుగా ఉంటున్నామా, నీకు ప్రియమైన బిడ్డలుగా ఉంటున్నామా అనేది మమ్మల్ని గురించి మేము పరీక్ష చేసుకునేదానికి మాకు సమయం ఇచ్చినందుకు స్తోత్రము. ప్రభువా, నువ్వైతే ఇశ్రాయేలీయుల మీద కోపడి బబులోను చేతికి వారిని అప్పగించారు, కానీ బబులోను వారు ఇశ్రాయేలు వారిని ప్రేమించక వారిని ఇంకా కఠినమైన శిక్షకు లోబరిచినందుకు నీ కోపం తిరిగి బబులోను మీదకి వచ్చినట్టుగా మేము చూస్తున్నాం. మేము తిరిగి నీ కోపానికి పాత్రలం కాకుండా నీ కృపకి పాత్రలం అన్నట్లుగా మాకు మీ ప్రేమను, మీ కృపను, మీ కనికరము నేర్పించమని, చూపించమని, సాతానుడికి కలిగినటువంటి నాయన ఆ యొక్క సిగ్గు అవమానం మాకు కలగకుండా ఉండేటట్టు సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.